వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము ద్వారకా తిరుమల వాస్తవ్యులు పిట్టా మౌనిక గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్టా రాధాకృష్ణ గారు, రెబ్కా దంపతులు, కుమారుడు ఆదిత్య కుమార్ సహకారం ఇస్తున్నాడు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసే పరిష్కారం ఇంకా నిలబడి కొనసాగటానికి ఈ కుటుంబాలు అన్నీ కారణం. మౌనిక కొరకు ప్రార్థన చేద్దాం. రాధాకృష్ణ గారికి, రెబ్కా గారికి, ఆదిత్య కుమార్ గారికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ దీన కుమార్తె మౌనిక గారికి మీరిచ్చిన నూతన జన్మదినమున దయాకిరీటం బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాను. కుమార్తెను దీవించి ఆశీర్వదించి ఈ నూతన దయా కిరీటముగా ఇవ్వబడిన సంవత్సరాన ఆరోగ్యము, కృప అనుగ్రహించండి. నూతన ఆశీర్వాదమును బిడ్డపై కృమ్మరించండి. ఆధ్యాత్మిక కృపలో వర్ధిల్ల చేయండి. రాధాకృష్ణ గారు, రెబ్కా గారు, బాబు ఆదిత్యలను మీరు ఆశీర్వదించండి. వీరి వల్ల అనేకులు ముందుకు వచ్చి ప్రోత్సాహపరచుటకు సహాయం చేయండి. యేసే పరిష్కారం క్రొత్త నిబంధన పూర్తి చేసి 3వ పర్యాయం బైబిల్ ముగించడానికి నాకు కృపనిమ్మని అడుగుతున్నాను. మీ కృపావర్షం మాపై అనుగ్రహించండి. మా ప్రేక్షకులు క్రైస్తవులు వాక్యం వింటున్నారు, వారిని ఒక్కసారి దర్శించండి. వాక్యము యొక్క లోతులను తెలుసుకునే కృపనివ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయము ముగించుకొని మనము 2వ అధ్యాయంలో ప్రవేశించాం. రోమాపత్రిక 1వ అధ్యాయాన్ని మనం 1 వీక్ పైగా ధ్యానము చేసి ఉన్నాం. ఇది దేవుని కృప. నేను 4th సైకిల్ చేస్తానో చేయనో నాకు తెలియదు. ఒకవేళ నేను 4th సైకిల్ అంటే 4వసారి ఆదికాండం మొదలెట్టి ప్రకటన వరకు ప్రసారం చేయాలి అంటే 10 years పడుతుంది. ఇది 3rd టైందే 10 years దగ్గరకు వచ్చేసాం మనం. చాలా విస్తృత ధ్యానం అండి, దేవుని మహాకృప. కాబట్టి ఇప్పుడు 8th ఇయర్లో ఉన్నాం మనం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 2nd సైకిల్ కంటే 3rd సైకిల్ ఎక్కువ, 3rd సైకిల్ కంటే 4th సైకిల్ మరింత ఎక్కువ టైం పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకున్న ఎదురున్న గోల్ ఏమిటంటే, గమ్యం ఏమిటంటే ఇది ముగించాలి. రోమన్స్లో ఉన్నాం, ప్రకటన వరకు చెప్పేస్తే 3వసారి అయిపోతుంది. ఈ 3వసారి నేను చెప్పిన కంప్లీట్ బైబిల్ కనుక అప్లోడ్ చేస్తే ప్రపంచ తెలుగు ప్రజలకు ఉపయోగపడుతుంది. దే కెన్ హియర్ ద రిఫరెన్స్ అట్లీస్ట్. అఫ్ కోర్స్ నేను వెరీ లో ప్రొఫైల్ స్పీకర్, నేను చాలా అల్పమైనటువంటి బోధకుడిని. ఈవెన్ దో ద పీపుల్ విల్ గెట్ an opportunity to hear at least total Bible in Telugu. కాబట్టి ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 5 వచనాలు చాలా గంభీరమైనటువంటి వచనాలు. 5 వచనాల్లో తీర్పు అనేటువంటి పదాన్ని నొక్కి వక్కాణించి వ్రాశాడు. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదట వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచు ఉన్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయుచున్నావు కావా.
అట్టి కార్యములు చేయ వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చొచ్చు వాటినే చేయించిన మనుషుడా, నీవు దేవుని తీర్పు నుండి తప్పించుకుందునని అనుకుందువా. ఇక్కడకు 3 వచనాలు చదివాను. ఈ 3 వచనాలలో తీర్పు 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 అనే పదం పలుమార్లు కనిపిస్తోంది. తీర్పు తీర్చే మానవుడా, నువ్వు ఏ విషయాల్లో తీర్పు తీరుస్తున్నావో ఆ విషయాల్లో నీవు కూడా నీకే తీర్పు తీర్చుకుంటున్నావు. దేవుడు తీర్చేటువంటి తీర్పు తప్పించుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు. ఇదండి వర్షను. 4వ వచనం 5వ వచనం లేదా అని మొదలుపెట్టి వేరే మాటలున్నాయి. న్యాయమైన తీర్పును గురించి 5వ వచనంలో ఉన్నది. న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. తీర్పును గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జడ్జింగ్ అదర్స్, ఇతరులకు తీర్పు తీర్చడం. మనం పాపాత్ములం, డ్యామ్ షూర్, అందులో అనుమానం లేదు. కొందరు ఒప్పుకోరు. క్రైస్తవులు ఏంటండి, అస్తమానం పాపులము అంటారు అని అంటారు. అసలు పాపాత్ములు అలా అనేవాళ్ళు. అది వాళ్ళు తెలుసుకోకుండా క్రైస్తవులు ఏమిటి, పాపాత్ములము పాపిని ప్రభు అంటారేమిటి. వీళ్ళేదో పుట్టుకతో పరిశుద్ధులైనట్టుగా కొందరు మాట్లాడుతుంటారు. అది అర్థం కాక దేవుని యొక్క పరిశుద్ధత ఏమిటో తెలుసుంటే వారు ఎంత పాపులో వారికి అర్థమయ్యేది. అందుకే క్రైస్తవుడే ప్రధానంగా తనను పలుమార్లు నేను పాపిని 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 అని చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధత యొక్క స్థాయి, దాని స్థానం యేసుక్రీస్తు ప్రభువునందు, దేవుని యందు పరిశుద్ధత యొక్క విలువలు ఎరిగినవాడే క్రైస్తవుడు. కనుక నేను మనవి చేస్తున్నాను, తీర్పు తీర్చుట చాలా సులభంగా చేస్తాం. తీర్పు తీర్చుట చాలా సులభంగా చేస్తాం. అయితే అలా తీర్పు తీరుస్తున్నప్పుడు అట్లాంటి పనులే చేస్తూ మనం కూడా తీర్పు తీరుస్తున్నాం. కాబట్టి మనం తీర్పు ఎవరి మీద తీర్చామో, ఏ పని మీద తీర్చామో, ఏ పాపం విషయంలో తీర్పు తీర్చామో అదే పాపం మనం కూడా చేస్తున్నాం. కనుక దేవుని తీర్పు నుండి మనం తప్పించుకోలేము. మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాము. వండర్ఫుల్. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఒక అభియోగాన్ని మోపాడు అనుకోండి. కోర్టులో విచారణ జరిగి ట్రయల్ కంప్లీట్ అయి హియరింగ్స్ అయిపోయి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఆ జడ్జిమెంట్లో తీర్పు తీరుస్తాడు న్యాయాధిపతి. ఎస్, అభియోగము నిరూపణ అయినది అని జడ్జి తీర్పు తీరుస్తాడు. ఒకసారి ఆగుదాం. ఈ అభియోగము మోపిన వ్యక్తి పైన ఒక్క అభియోగము కూడా మరొకరెవరు లేచి మోపలేరా? ఒక న్యాయాధిపతి ఎదుటకు ఒక వ్యక్తిని అభియోగంపై తీసుకుని రావటం అది పెద్ద గొప్పేం కాదు. ఆ అభియోగము వంటి అభియోగము నీపైన మోపబడవలసి ఉండగా నీవేళ ఇతరులపై అభియోగము మోపి వారికి తీర్పు తీర్చి వారు శిక్షార్హులని ప్రకటిస్తావు. అలా ప్రకటించినప్పుడు నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు. దేవుని న్యాయ తీర్పు దినమున నీవు తప్పించుకోలేవు. అపోస్తల కార్యములు 17:31 అందులో రాశాడు, దేవుడు ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేటి ఒక దినమును నియమించి ఉన్నాడు. ప్రభువు తన యొక్క తీర్పు దినమున ఇలాగు చేయును అని ప్రకటన గ్రంథం చెప్తా. తీర్పు కొరకు గ్రంథములు విప్పబడ్డాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు చాలా తేటగా వ్రాయబడతారు. గాడ్స్ జడ్జిమెంట్ కొరింథీయులకు రాస్తూ క్రీస్తు యొక్క న్యాయ పీఠము ఎదుటకు మనం రావలసిన వారమైనా ప్రతివాడును తనను గుర్చినటువంటి లెక్క చెప్పవలసినటువంటి వాడుగా
ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనం నుండి చూస్తే, సింహాసనమందు ఆసీనుడైన వాడిని చూచి తిని, కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ, ఆల్ డెడ్, ఫ్రమ్ హేబెల్ టు లాస్ట్ మ్యాన్, ఆల్ డెడ్, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆయన ఎదుట నిలబడి ఉండి చూచితిమి. అప్పుడు గ్రంథములు విప్పబడిను, గ్రంథము యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు పొందిరి. మరణము, పాతాళ లోకము వాటి వశమున మృతులను అప్పగించును. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తీర్పు పొందెను పాస్ట్ జరిగినట్లుగా చూచి రాస్తున్నాడు. గ్రంథాలు విప్పబడ్డాయి, తీర్పు దినాన్ని చూసి మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. కనుక మనము ఇతరులపై తీర్పులు ప్రకటించడం మానాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపమని మా ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తోంది అన్నారు. ప్రభువు మీలో పాపము లేనివాడు మొదట వ్రాయవేయమన్నాడు. ఆ మాట ప్రభువు చెప్పగానే వారందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన నేల మీద వంగి 10 ఆజ్ఞలు రాశాడు. సోదరుడా, సోదరి, అసలు ఒక మనిషి ఎందుకు తీర్పు తీరుస్తాడు? ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సాటన్. సాతాను యొక్క స్వభావం ఏమిటంటే సహోదరుల మీద నేరములు మోపేటువంటి స్వభావము. సహోదరుల మీద నేరము మోపేటువంటి స్వభావం. అపవాది నేరాలు, అభియోగాలు మోపుతాడు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నింటినీ కప్పును, ప్రేమ అన్నింటినీ సహించును అని రాసింది. ప్రేమ పాపాన్ని కప్పేస్తుంది. అగాపే ప్రేమ పాపాన్ని కప్పింది. క్షమించడానికి ఆదామును, ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అందరి పాపము కప్పి క్రీస్తు యొద్ద దాన్ని తొలగించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇటు ప్రేమ పాపాన్ని కప్పుతుంది, ద్వేషము పాపమును అభియోగం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చుతున్నప్పుడు మనం కూడా తీర్పులోనికి వస్తున్నామని మనలో ఎంతమందికి తెలుస్తుంది? అన్ని పాపాల కంటే భయంకరమైన పాపం స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. రెండవది ఆధ్యాత్మిక గర్వం, స్పిరిచువల్ ప్రైడ్. వీటిలో ఎక్కువగా క్రైస్తవులు పడిపోతుంటారు. వేషకైనా పరలోకం ఉంది కానీ వేషధారికి లేదన్నాడు ప్రభు. ఎందుకని? వేషధారి తాను ఏమై లేడో దానిని అయి ఉన్నట్టుగా ప్రదర్శింప పూనుకుంటాడు. తాను పాపి అయి ఉండి పరిశుద్ధుడిని అని చెప్పి చెప్పుకుంటుంటాడు. అజ్ఞాని అయి ఉండి జ్ఞానిని అని అందరూ గ్రహించేట్టు చెప్పుకుంటుంటాడు. వేష వేస్తాడనమాట. ఇవాళ ఆ వేషధారణ చేతనే తీర్పు తీరుస్తున్నారు. సహోదరుడా, సహోదరి, నీవెంతటి గొప్ప మనుషుడవైనా నీవు చేసేదేమీ లేదు. నిన్ను నీవే తీర్పులోనికి నీ తీర్పు ద్వారా తెచ్చుకుంటున్నా. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదన్నాడు ప్రభు. తీర్పు తీర్చుట ఆయన పని, మన పని కాదు. జడ్జింగ్ ద పర్సన్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అది దేవుని పని. తీర్పు తీర్చడం అనేది మన పని కాదు. మన పని క్షమించటమే, మన పని అంగీకరించడం. ఎన్నడూను ఏ మనుషునికి మీరు తీర్పు తీర్చవద్దు.
మనకి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది బైబిల్ గ్రంథంలో. నేను ఎవరిని కరుణించేదనో వానిని కరుణిస్తాను అని రాశాడు. నేను ఎవరిని కరుణించేదనో వానిని కరుణిస్తానని మోషే దగ్గర చెప్పాడు. అదేమిటి? అవును, దేవుడు సార్వభౌముడు. ఆయన ఎవరిని కరుణించాలనుకుంటాడో వాళ్ళు కరుణించి తీర్పులోకి రాకుండా చేస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసు నందున్నవానికి ఏ శిక్షా విధి లేదు. నో జడ్జ్మెంట్, నో జడ్జ్మెంట్, తీర్పే లేదు. తీర్పు దాటాము. ఎందుకనగా ఆ తీర్పు యేసు క్రీస్తు ప్రభువు అనుభవించా. The judgment for the sin is nothing but the death and the hell. మరణము, అగ్నిగుండము, ఆ రెండింటిని శిలువ పైనే యేసుక్రీస్తు సంపూర్ణంగా మన నిమిత్తము అనుభవించాడు. అందున ఆయన యందు విశ్వాసం ద్వారా మనం తీర్పు నుండి తప్పించబడుతున్నాం. ఒక పర్యాయము తీర్పు నుండి తప్పించబడ్డాము అని ఎరిగిన మనము మరొకరికి ఎట్లా తీర్పు తీరుస్తాము? అందుకనే నేను పలానావాడు ఇంత పాపి అంత పాపి అవి చెప్పను. నేను ఇట్ ఈస్ అ సింపుల్ నేచర్ అనుకుని వెళ్ళిపోతుంటాను. అందుకనే నాకు మినిస్ట్రీలో ఆ బేరింగ్ కెపాసిటీ వచ్చింది. నేను ఎంత గొప్ప భక్తుడినైనా, ఎంత లోయెస్ట్ ప్రొఫైల్ ఆర్డినరీ పర్సన్ అయినా చూచినప్పుడు నేను ఒకే కోణంలో చూస్తాను. ప్రతి వారం పాపమే, మనందరం పాపులమే, ఏమీ మెరిట్ లేదు. ఎంత పెద్ద ప్రపంచ భక్తుని పెట్టు, ఆయన నుండి స్వతహాగా వెలువడేది పాపమే. ఒక రెచ్చడ్ ఫెలోని పెట్టాడు మన ప్రపంచంలో, అతని నుండి వెలువడేది పాపమే. ఏదైనా ఉంది అంటే అది దేవుని వలననే. ఇవాళ నేను 18 ఏళ్ళుగా వాక్యం చెబుతున్నాను. నన్ను నుంచోబెడితే ఈ వాక్యం ఎవరు చెప్పారంటే దేవుని ఆత్మ సహాయంతోనే. మెరిట్ కంప్లీట్లీ గోస్ టు గాడ్. నేనేం చేశానయ్యా అంటే పాపమే. నవ్వొస్తుందా మీకు? అంతే, నాకు చేత అయింది పాపం చేయటమే. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను టేకప్ చేసి, టేక్ ఓవర్ చేసి, ఇదిగో ఇట్లాంటి పనులు చేస్తుంది. ప్రతి మానవుడు పాపమే చేస్తాడు, మరొకటి చేయడు. ఇది మీలో ఎంతమంది గ్రహించారు? పౌలు అంటాడు రోమపత్రికలో 7వ అధ్యాయంకి వచ్చేప్పటికి, నేను ఏది చెయ్యాలని అనుకుంటున్నానో అది చెయ్యలేకపోతున్నాను, ఏది చెయ్యకూడదని నేను భావిస్తున్నానో దానినే నేను చేస్తున్నాను. కారణం ఏమిటి? నాకే అర్థం కావట్లేదు. ఏమిటంటే అది నా యందు నివసిస్తున్నటువంటి పాపము అని అంటాడు. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించింది అన్నాడు. నేను ఇచ్చయింపనిది చేయుచున్నాను, నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయకే ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైందని ఒప్పుకుంటాను. ఇక నువ్వు చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అన్నాడు. నా యందు నివసిస్తోంది పాపమే కానీ నేను కాదు అన్నాడు. ఇలా చేస్తోంది ఎవరంటే ద నేచర్ ఇన్ మీ. ఇట్ కంటిన్యూస్ అప్ టు మై ఫిజికల్ డెత్. నా భౌతిక మరణం వరకు ఈ శరీరంలో నేనున్నంత కాలం ఈ స్వభావం నాలో ఉంటుంది. ఆ చివరి క్షణం వరకు ఈ స్వభావం నన్ను పాపం చేయటంగా తీసుకెళ్తుంది. అయితే ప్రభువునందు మారు మనస్సు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని నీతిని నెరవేర్చడం నేర్పిస్తుంది.
కనుక ఎఫెసీ పత్రిక 2:8 అంటాడు, ఇది కృపచేతనే కలిగింది, ఏ నరుడు అతిశయింప వీల్లేదు. సాల్వేషన్ ఈజ్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫెయిత్. కృప ద్వారా రక్షణ. మనం కృపచేతని పొందుకుంటున్నాము, గర్వింప వీలు లేదు. నేను ఇన్ని వేల ప్రసంగాలు చేశాను కాబట్టి పరలోకంలో నాకు చోటు ఉంటుందని నేను చెప్పటానికి యోగ్యుడను కాను. నాట్ బికాస్ ఆఫ్ మై వర్తీనెస్, నాట్ బికాస్ ఆఫ్ మై యాక్షన్స్. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యము చాలా తేటగా మనకు తెలియజేస్తోంది, తీర్పు తీర్చకండి. అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. కానీ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అగును. వ్యభిచరించవద్దు అనే మాట మీరు విన్నారు కదా. 5వ అధ్యాయము 27వ వచనం. 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే ఆమె హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. గమనించాల, దేవుని వాక్యము మనకు నూతన నిబంధన హృదయ పరిశుద్ధతను గురించి నొక్కి ఒక్కాడిస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా వ్యభిచరించవద్దు అన్నప్పుడు శారీరక వ్యభిచారాన్ని గురించి మాట్లాడాడు. అందుకనే అప్పుడు ఆ కాలంలో బహుభార్యత్వానికి వెళ్ళారు. అయితే న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన కారణం చేత మానవునికి అనగా విశ్వాసికి ప్రాముఖ్యంగా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పిరికితనము గల ఆత్మ కాదు, ధైర్యము గల ఆత్మ. నిగ్రహము లేని ఆత్మ కాదు, నిగ్రహము గల ఆత్మను ప్రసాదిస్తున్నాడు. కనుక నిగ్రహము గల పరిశుద్ధాత్మను హృదయమును పెట్టుకొని హృదయమును పరిశుద్ధంగా ఉంచుకోలేకపోవటం ఏమిటి అని మనం చూస్తే శరీరంలో ఉన్నటువంటి స్వభావం. అందుకనే చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అయిపోయినాడు. మోషే కాలంలో చెప్పింది ఏంటంటే, వేశ్యతో వెళ్ళినటువంటి వాడు ఆమెతో ఏక శరీరం అవుతున్నాడు అని అన్నాడు. అది ఫిజికల్ డిఫైల్మెంట్. కానీ క్రొత్త నిబంధనలో అంతరంగములో ఆలోచనలో పాపములోనికి వెళ్ళినటువంటి వాడిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక చెప్పండి, ఎవడు తప్పించుకుంటాడు తీర్పు నుంచి? కాబట్టి మనం చెప్పాల్సిందల్లా ఏమిటంటే, దేవా మా మంచితనం బట్టి, మా గొప్పతనం బట్టి, మా పరిశుద్ధతను బట్టి, మా నీతిని బట్టి మమ్మల్ని చేర్చుకొని అడగటానికి మనకు ఎవరికి ఛాన్స్ లేదు. ఆయన నీతిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఆయన చేర్చుకోవాలి. ఆయన అంగీకరించటమే ఆ కృపకు పాత్రలు అవటానికి మార్గం. కాబట్టి మీరెల్లరూ గుర్తించాల్సింది ఏమిటంటే, తీర్పు తీర్చకుడి. వీడు చెడ్డోడు, వీడు మంచోడు కాదు, వీడు తాగుతున్నాడు, వీడు మంచోడు కాదు, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు, వీడు మంచోడు కాదు, వీడు లంచగొండి, వీడు మంచోడు కాదు. ఎంతసేపు ఇదే భజన. వాయ్? ఎందుకు? ధనాపేక్షతో లంచం తీసుకుంటున్నాడు, నువ్వు ధనాపేక్షతో చందా దొంగిలించేస్తున్నావు. రెండు ఒకటే, అంతకంటే ఇది ఇంకా అసహ్యం. కనుక క్రైస్తవుడు ఎక్కడ పాపం చేస్తున్నాడో పరీక్ష చేసుకోవాలా, ఇతరులను విమర్శించడం కాదు. అందుకే తీర్పు తీర్చొద్దు అన్నాడు ప్రభు. డోంట్ జడ్జ్ ద పీపుల్. ఇఫ్ యూ జడ్జ్ అదర్స్ యూ విల్ బి జడ్జ్డ్. నువ్వు తీర్పు తీరిస్తే తీర్పు తీర్చబడతావు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తోంది. ఇది ఎరగాలి. దేవుడు నిన్ను ఎందుకు ఒప్పుకున్నాడు తెలుసా? ఆనాడు మోషే దినాలలో అహరోను యొక్క కుమారులు నాదాబు అబీహులు అన్యగ్ని వేసినప్పుడు పరలోకం నుండి అగ్ని వచ్చి దహించేసింది.
మరి వాళ్ళు తగ్గించటం లేదే, దేవుని అనుగ్రహం. దేవుడు కృప చూపిస్తున్నాడు. మారు మనసు పొందండి అయ్యా, మారు మనసు పొందండి, పాపాన్ని విడవండి, పరిశుద్ధంగా బతకండి అని అవకాశం ఇస్తూ జీవించమని అవకాశాలు ఇస్తున్నాడు. మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహము యొక్క ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? ఒక్కొక్క పదం ఒక్కొక్క పూట చెప్పుకోవచ్చు. ఆయన ఐశ్వర్య అనుగ్రహం. ఎన్ని పాపాలండి మనం చేస్తుంది. ఆ గొప్ప ఐశ్వర్యంలో వాటన్నింటినీ పే చేస్తున్నాడు. ఆల్ ద పెనాల్టీస్ వర్ పెయిడ్ బై జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల కొరకు ప్రతి ఫలమును ఆయన చెల్లించి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం, ఆయన సహనం మనకు చులకనైపోయింది. నా మట్టుకు నేను ఎప్పుడు అనుకుంటాను, అనుదినము నేను నరకాగ్నికి పాత్రుణ్ణి, అయోగ్యుడు నేను నాకు దేవుడిచ్చిన బాధ్యతలు, గొప్ప గొప్ప సేవా అనుగ్రహాలు తలుచుకున్నప్పుడు నేను కళ్ళ వెంబడి నీళ్లు తెచ్చుకుంటాను. ఎందుకంటే అర్హుణ్ణి కాదు ప్రభువా, భయం వేస్తుంది కూడా. కనుక దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తోందని ఎరిగి నీ కఠినత్వము, మార్పు పొందని నీ హృదయమును నీవు విడిచిపెట్టు. ఉగ్రతా దినం ముందు దేవుని న్యాయపు తీర్పు దినమున నీవు కూడా తీర్పుకు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. నువ్వు తీర్పు తీరుస్తున్నప్పుడల్లా అని గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ రేపు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం లేదు. ప్రార్థన. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు ద్వారకా తిరుమల మండలము వాస్తవ్యులు పిట్టా మౌనిక గారి జన్మదినం సందర్భంగా రాధాకృష్ణ గారి తల్లిదండ్రులు, రిప్కా గారు, ఆదిత్య కుమార్ సోదరుడు సహకరిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించుము ప్రభు. చిన్న బిడ్డ పిట్ట మౌనిక గురి ప్రార్థిస్తున్నాము. బిడ్డను మీరు ఆశీర్వదించుము. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.